అందరికీ నమస్కారం. తులసి మొక్కను సంరక్షించే విధానం గురించి తెలుసుకుందాం. సూర్యోదయంలోనే మాత్రమే తులసి కోటలో నీరు పోయవలెను. గ్రహణ కాలం నందు అమావాస్య యందు తులసి మొక్కకు నీరు పోయరాదు. తులసి మొక్కకు కింది భాగం అనగా కోట వెలుపల మాత్రమే దీపము, అగరవత్తులు ఆరాధన చేయాలి. తులసి మొక్కకు కేవలం పసుపు మాత్రమే మొక్క పాదులో వేయాలి. పూజకు వాడినవి మాత్రమే, వంట పసుపు వేయరాదు. విడిగా వాటి విత్తనాలు సేకరించి మరొక చేట పెంచి వాటి దళాలను దేవతారాధనకు వాడాలి. తులసి మొక్క పాదులో ఒక గ్లాసుడు ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ, పచ్చి పాలలో పసుపు వేసి కొంచెం నీటిలో కలిపి పోయవలని పాదులో. అప్పుడప్పుడు తులసి కోటలో సమీపంలో కూర్చొని తులసమ్మతో మంచి మాటలు, స్తోత్ర పాఠాలతో కాలక్షేపం చేస్తే తులసమ్మ సంతోషించి విరగబోస్తుంది. కొమ్మలతో, పచ్చని ఆకులతో గుబురుగా పెరుగుతుంది. ఇంటిలో దుష్టగ్రహాలు, దుష్ట శక్తులు చొరబడకుండా ఇంటిని సంరక్షించే సంజీవిని తులసమ్మ. కాబట్టి తనకు కూడా ప్రాణం ఉన్నది, కదలిక ఉన్నది అని గుర్తిస్తే మొక్కనైనా పదిలంగా సంరక్షించుకుంటాం ఆ గృహాలు యజమానులు. వృక్షో రక్షతి రక్షితః. హరి ఓం తత్సత్.